పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ పోస్టుమార్టం మొదలైంది. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలుండగా కాంగ్రెస్ 8, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం నిలబెట్టుకుంది. పార్లమెంటు ఫలితాల్లో ఓటమికి కారణాల్ని తెలుసుకునేందుకు రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ కురియన్ నేతృత్వంలో కమిటీ వేసింది. గాంధీభవన్ చేరుకున్న కురియన్ కమిటీ నియోజకవర్గాల వారీగా విడివిడిగా అభ్యర్థులతో భేటీ అయింది. ఓటమికి గల కారణాలపై ఆరా తీసింది. There is no press conference because we are on a mission that is not complete nahi hai, so we have to say nothing now. If anything is to be said, later on we will say. Thank you. Wish you all the best. ముందుగా సికింద్రాబాద్ సెగ్మెంట్లో ఓటమికి గల కారణాలపై కురియన్ కమిటీ ఆరా తీసింది. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కమిటీతో భేటీ అయ్యారు. తర్వాత హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సమీర్ ఉల్లాతో కురియన్ నేతృత్వంలోని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మాట్లాడింది. మల్కాజ్గిరి, చేవెళ్లలో ఓటమికి కారణాలపై అభ్యర్థులు సునీతా మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిని అడిగి తెలుసుకుంది. వరంగల్ ఎంపీ కడియం కావ్యతోనూ కమిటీ మాట్లాడింది. విజయానికి దోహదపడ్డ అంశాలపై ఆమెతో చర్చించింది.